హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో సాఫ్ట్‌గా ఉండే, లోపల గట్టిగా లేకుండా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. గులాబ్ జామ్ పిండిని ఒక కప్పున్నర తీసుకున్నా అండి. కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా మ్యాష్ చేస్తూ కాకుండా గుల్లగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ. పాలు వేయడం వల్ల బాగా గట్టిగా కాకుండా జ్యూసీగా వస్తాయండి గులాబ్ జామ్. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి అంతా కలిసేలా కలుపుకొని, నెయ్యి వేయడం వల్ల మరింత టేస్టీగా వస్తాయండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక వెడల్పాటి కడాయిలో కప్పున్నర పిండికి 3 కప్పుల షుగర్ పడుతుందండి. 3 కప్పుల షుగర్‌కి 3 కప్పుల వాటర్ అండి. ఇది కరెక్ట్ మెజర్‌మెంట్ అండి. పాకం కూడా ఎక్కువ మిగలకుండా కరెక్ట్‌గా సరిపోతుందండి. పాకం మరిగేలోపు పిండిని కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన సైజులో ఇలా ఉండల కింద చేసుకోవడమే అండి. ఇలా పిండి మొత్తం ఉండల కింద చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకుందామండి. పంచదార పాకం మరగడం స్టార్ట్ అయింది కదండీ! ఇవి తీగ పాకం అది ఏమి అవసరం లేదండి. జస్ట్ ఒక పావుగంట సేపు మరిగితే సరిపోతుందండి. మరిగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ మూతేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి నూనెలో కాకుండా నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసుకొని పంచదార పాకంలో వేసుకోవాలండి. పంచదార పాకం చల్లారిపోతే మరొకసారి వేడి చేసుకొని ఫ్రై చేసిన గులాబ్ జామ్ వేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకోవాలండి. ప్లేట్ మూత పెట్టి ఒక పావుగంట సేపు అలా వదిలేస్తే పావుగంట సేపు తర్వాత గులాబ్ జామ్ పాకాన్ని పీల్చుకొని రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్టీగా ఉండే, సాఫ్ట్‌గా ఉండే గులాబ్ జామ్ రెడీ అండి.